వర్ధిల్లాలి మేడి పాపన్న వంగపల్లి శ్రీనగర్ల నాయకత్వం. ఎంఆర్పీఎస్ ఇవ్వాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా కార్పొరేషన్ నుండి లోన్లు వెంటనే ఇవ్వాలి. బ్యాంకులతో లింకేజ్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నుండి లోన్లను వెంటనే. జై మాదిగా. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు కాళీ రమేష్ గారికి, పెద్దలు గౌరవనీయులు కార్యక్రమ నిర్వాహకులు పెద్దలు గౌరవనీయులు అన్న పెద్దలు జంబులన్న జాతీయ ప్రధాన కార్యదర్శి గారికి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలనగర్ మండల లక్ష్మణ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య గారికి, జిల్లా గౌరవ అధ్యక్షులు గంగల వెంకటన్న గారికి, గౌరవ అధ్యక్షులు శేఖరన్న గారికి, అన్వాడ మండల అధ్యక్షుడు యాదయ్య గారికి, యువత జిల్లా అధ్యక్షుడు రాజు గారికి, మహబూబ్నగర్ మండల ప్రధాన కార్యదర్శి పురుమూర్తి గారికి, అదేవిధంగా డిఎస్పీ పసుల గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత ఉవ్వెత్తున ఉద్వేగంగా ఆలోచన తీసుకొచ్చి ర్యాలీకి సహకరించిన నా డప్పు కార్మికులందరికీ, నా రక్త సంబంధికులందరికీ ఉద్యమ నమస్కారాలు, ఉద్యమ జేబీలు తెలియజేస్తూ, మిత్రులారా, మన మెయిన్ డిమాండ్ ఈ నుంచి పోయేది లేదు. ముఖ్యంగా దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. మన ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, ఈ ప్రభుత్వాలు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీల సంక్షేమం పేరిట అసెంబ్లీ సమావేశాల్లో వేల కోట్ల రూపాయలను ఎస్సీ సంక్షేమ నిధి అని చెప్పి ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నారు. మరి జిల్లాల వారీగా మీరు ఎంతమందికి ఎన్ని కోట్లు మంజూరు చేసిర్రు, ఈ ఎన్ని కోట్లను ఎన్ని యూనిట్లుగా విభజించిర్రు, ఏ బ్యాంకుకి ఎన్ని ఇచ్చిర్రు, వీటిపైన తక్షణమే కార్పొరేషన్ నుంచి ఇక్కడ అధికారులు వచ్చి మాకు శ్వేతపత్రం విడుదల చేయాలి తప్ప అప్పటిదాకా మేము నుంచి లేవని చెప్పి ముఖ్యంగా మా ధర్నాకు సహకరించి మా బాధలు అర్థం చేసుకొని, ఎస్సీలంటే ఇంకా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా వెనుకబడే ఉన్నారని చెప్పి మాకు సహకరిస్తున్న పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా మా సిఐ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మేము ఒకటే మీతో రిక్వెస్ట్ చేస్తున్నాం, కార్పొరేషన్ నుంచి అధికారి వచ్చి ఫస్ట్ మహబూబ్నగర్ జిల్లాకు ఎన్ని కోట్ల నిధులు శాంక్షన్ అయినాయి, ఈ ఎన్ని కోట్ల నిధులలో మీరు ఏ బ్యాంకుకి ఎన్ని యూనిట్లు ఇచ్చిర్రు, మీకు వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని, దాంట్లో ఫాల్స్ అప్లికేషన్లు ఎన్ని, రికమెండెడ్ అప్లికేషన్లు ఎన్ని, సక్సెస్ అయిన అప్లికేషన్లు ఎన్ని, దాన్ని పూర్తి డాటా మాకు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా అధికారులను కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో ఒక గ్రామానికి 1-2 యూనిట్లు వస్తే ఆ మండల పరిషత్ అధ్యక్షుడు, ఆ పార్టీ ప్రెసిడెంట్, ఆ రాజకీయ నాయకుడు 1-2 వాళ్ళ తీసుకొని దాంట్లో 1 లక్ష వస్తే ఇద్దరికి డివైడ్ చేస్తాడు. వీడెవడా ఇద్దరికి 50,000 వేలు ఎన్నికే గవర్నమెంట్ 1 లక్ష ఇస్తే ఇద్దరు పంచుకోండి అని చెప్తారు. అంటే మా బతుకులు ఇంకా మీరు వేసే కానీ మేము అడుగునే కానీ ఉన్నాయని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న గారు, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనగర్ గారి ఆదేశాల మేరకు ఎంతటి త్యాగాలకైనా తెగిస్తాం, మాదిగల హక్కులు సాధించుకోనికే ప్రాణాలైనా అర్పిస్తాం, ఈ హక్కులు సాధించే వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, మన సంక్షేమం కోసం అనేక లక్షల కోట్ల నిధులు ఉన్నాయి. ఇప్పటికీ ఇదే మహబూబ్నగర్ కార్పొరేషన్ లా 1000 కోట్ల నిధులు మరిగిన పడ్డాయి. మరి ఈ నిధులను ఎందుకు దారి మళ్లిస్తున్నారు, మా సంక్షేమాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు అని చెప్పి మేము ఈ ప్రభుత్వాలను అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మీకు వచ్చే నిధులను సక్రమంగా మీరు అమలు చేస్తే, మీరు సక్రమంగా ఎస్సీ అభివృద్ధి కోసం పాటుపడితే ఎస్సీలో 100లో ఒక 20% 30% మంది బాగుపడతారు. ఏదైతే కార్పొరేషన్ నిధులు వచ్చినాయని చెప్పి పబ్లిసిటీ ఆర్భాటంగా ఉంటుంది, లోన్ల కోసం తిరిగి వాళ్ళ చెప్పులు అరుగుతాయి, లాస్ట్ కోసం వాళ్ళు అప్పుల పాలని చెప్పి మళ్ళీ ఊరు నిడిచిపెట్టి దేశానికి వలస పోయే పరిస్థితి ఉంది. మిత్రులారా, ఈ రోజు మనం ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే మన డిమాండ్స్ నెరవేరే వరకు మనం ఇక్కడనే కూర్చుంటాం, ఆకలినైనా భరిస్తాం, అవమానాన్ని సహించం. మన కమిట్మెంట్ కూడా ఉండాలి. మనం అందరము ఎన్ని రోజులు అంటే అవమానాలు పడాలి. ఇప్పుడు వస్తున్నాయి నిధులు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, కార్పొరేషన్ నుంచి రావని వీళ్ళు చెప్తారు. కాబట్టి ప్రభుత్వంది తప్ప కార్పొరేషన్ తప్ప ఇప్పుడే మాకు డిక్లేర్ కావాలి. ఇక్కడనే కార్పొరేషన్ నుంచి సంబంధిత వ్యక్తి రావాలి, అదేవిధంగా కలెక్టర్ రావాలి. వీళ్ళు వచ్చి మనం జవాబు తప్ప మనం మీ నుంచి లేచే ప్రసక్తి లేదు. ఎంత త్యాగాలకైనా మేము సిద్ధం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మన మాదిగ జాతి అనగానే వర్గాల జాతి ప్రజలు ఎక్కడ మీరు అధైర్యపడవద్దు.
మీరు ఫీల్ కావద్దు. ఖచ్చితంగా మన హక్కులు సాధించే కోసం మీకు ముందరుండి మేము ఎంత త్యాగాలకైనా సిద్ధంగా ఉంటాం. మీకోసం ప్రాణాలు పోయే వరకైనా పోరాడి మన హక్కులు సాధిస్తామని చెప్పి మనమందరం మాదిగలంతా ఐకమత్యంగా ఉండి ఈ హక్కులు సాధించే వరకు పోరాటం చేయాలని చెప్పి ఇక్కడ కార్పొరేషన్ అధికారి కానీ కలెక్టర్ కానీ ఇక్కడ వచ్చి మనకు స్పష్టమైన హామీ ఇస్తే తప్ప మేము ఇక్కడ నుంచి లేవమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ ఈ ధర్నాకు సహకరించి ఇక్కడనే కూర్చోండి. పొద్దు నుంచి తినకున్నా పర్లేదు, ఒక పూట కాదు, మనం ఫస్ట్ నుండే జీవితాలు మనవి ఒక పూట తింటే 2 పూటలు ఉపాసం ఉన్న బతుకులు మాదిగ బతుకులు. కాబట్టి మనమందరం కలెక్టర్ గారు కానీ కార్పొరేషన్ అధికారి కానీ ఇక్కడ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మనం ఇక్కడ నుంచి కదలకూడదని చెప్పి మీకు అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దల జమ్మన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాదిగా. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి.